దివ్యాత్మ స్వరూపులైన మాస్టర్స్ అందరికీ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ముందుగా శ్రీ 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 మహా అవతార్ బాబాజీకి ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆస్టర్ శ్రీకాంత్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మాస్టర్స్, మనమందరము కాంతి ధ్యానం చేద్దాం. మాస్టర్స్, కాంతిని నింపుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. మాస్టర్స్, అందరూ శిరస్సు ఒక ఆసనంలో కూర్చోండి. మాస్టర్స్, చక్కగా వేలల్లో వెళ్ళి పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చక్కగా చిరునవ్వుతో నిటారుగా కూర్చొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. మాస్టర్, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆస్టర్స్ మాస్టర్స్ కాంతిలో ఒక వాసుల్ని ఇన్వైట్ చేద్దాం. గురువుల్ని, పరమ గురువుల్ని, శ్రీమాతల్ని, శ్రీమూర్తుల్ని ఇన్వైట్ చేద్దాం. మాస్టర్, దేవీ దేవతలను, సప్త ఋషులను, మన పూర్ణాత్మను, మన గైడెడ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. చక్కగా చిరునవ్వుతో నిటారుగా కూర్చొని శ్వాసను గమనిద్దాం. సహజంగా జరుగుతున్న శ్వాసనే గమనిద్దాం. ప్రతి శ్వాసను ఎరుకతో గమనిద్దాం. శ్వాసతో ఏకమై నిటారుగా కూర్చుందాం. మాస్టర్, కాంతి శ్వాస. కాంతిని శ్వాసిస్తున్నాం, కాంతిగా ప్రకాశిస్తున్నాం అన్న భావంతో చక్కగా శ్వాసను గమనిద్దాం. భావమే ముఖ్యం. మన లోపల భావం, నేను కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతిగా ప్రకాశిస్తున్నాను అన్న భావనతో కూర్చుందాం. చక్కగా చిరునవ్వుతో నిటారుగా కూర్చుందాం. మాస్టర్, మనలోని దైవత్వానికి ప్రణమిల్లుదాం. మాస్టర్, నాలోని దైవత్వానికి నేను ప్రణమిల్లుతున్నాను. నా యొక్క పూర్ణాత్మకు నేను అనుసంధానమై ఉన్నాను, శరణాగతి అయి ఉన్నాను. అనంతమైన వెలుగుతో నిండిపోతున్నాను నేను. కాంతి శ్వాస. చక్కని చిరునవ్వుతో కూర్చున్నాం. మన చుట్టూరా మాస్టర్స్ ఉన్నారు. మన చిరునవ్వు ఎంత వైబ్రేషన్స్ తీసుకొస్తుందో, పాజిటివ్ వైబ్రేషన్ మన చుట్టూ అంతా నిండిపోయింది. మాస్టర్స్ అందరు మహదానంద పడిపోతున్నారు మన ఈ చిరునవ్వును చూసి. వాళ్ళకి ఈ చిరునవ్వే ఆనందం. కాంతి. కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతిగా ప్రకాశిస్తున్నాను.
కాంతి శ్వాస. మన తలపైన మన పూర్ణాత్మ సృష్టించిన గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ హాస్టల్‌గా ఏర్పడాలని అనుకోండి మాస్టర్స్. ఆ గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ యొక్క ఎనర్జీ తల వెంట్రుక నుంచి అరికాళ్ళ గోటి వరకు నాలోకి రావాలి. నాలో ఉన్న 72,000 నాడీ వ్యవస్థ కాంతి. నా లోపల 7 శరీరాలు కాంతి. స్పైనల్ కార్డ్ కాంతి. నా అంతరంగంలో స్థిరంగా ఉన్న నా ఆత్మ మహాగురువుకి సంపూర్ణ శరణాగతితో నమస్కరిస్తున్నాను అనుకోండి మాస్టర్స్. మనలో ఉన్న అణువులు, పరమాణువులు కాంతిగా మారాలనుకోండి మాస్టర్స్. ఎలక్ట్రాన్, న్యూట్రాన్ కాంతి. రక్తమంతా కాంతి. మనలో ఉన్న అవయవాలన్నీ కాంతి నింపండి మాస్టర్స్. ప్రతి ఆర్గాన్ కాంతి. గ్రంథులన్నీ కాంతి. మనలో ఉన్న పంచభూతాలు కాంతి. మూలాధారంలో గమనించండి మాస్టర్స్. మూలాధారంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కాంతితో నింపండి. ఎవరి దగ్గర శక్తి ఉంటుందో ఆ శక్తి ఆధారంగా అపరిమితంగా ఉంటుందో వాళ్ళు ఆ సంకల్పాలు సంకల్ప బలంతో నెరవేర్చుకుంటారు. ఎవరి దగ్గర శక్తి ఉంటుందో ఆ శక్తి ఆధారంగా అపరిమితంగా ఉంటుందో వాళ్ళ సంకల్పాలు సంకల్ప బలంతో నెరవేర్చుకుంటారు మాస్టర్. ఆ శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో తద్వారా జీవితంలో అసహనము, అసూయ, ద్వేషము, అనుమానము, భయము ఇవన్నీ మొదలవుతాయి మాస్టర్. కాబట్టి మూలాధారాన్నంతా కాంతితో నింపండి మాస్టర్. మనలో ఉన్న కుండలిని శక్తి జాగృతం అవ్వాలనుకోండి మాస్టర్. అక్కడున్న అణువులు, పరమాణువులన్నీ కాంతి. మనమందరము మూలాధారంలో భూమాత చైతన్యంతో అనుసంధానమై ఉన్నాము. కాంతి శ్వాస. కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతిగా ప్రకాశిస్తున్నాను. నా అంతా కాంతితో విస్తరిస్తూ ఉంది అన్న భావనతో, ఎరుకుతో, చిరునవ్వుతో నిటారుగా కూర్చుందాం మాస్టర్. స్వాదిష్టాన చక్రంలో గమనించండి మాస్టర్స్. కాంతి శ్వాస.
శక్తి పుష్కలంగా ఉంటే మనలో అనారోగ్యం ఉండదు మాస్టర్. స్వాదిష్టాన చక్రంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కాంతి. అక్కడ అణువులు, పరమాణువులో ఉన్న ఆర్గాన్స్ అన్ని కాంతి. గ్రంథులన్నీ కాంతి. ఎవరైతే ఈ శక్తిని స్వీకరిస్తున్నారో, యూనివర్సల్‌లో ఉండే శక్తి స్వీకరిస్తున్నారో, ఆ విశ్వశక్తి తనలో జ్ఞానాన్ని పెంచుతుంది. సామర్థ్యాన్ని పెంచుతుంది. ధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా ఆ వ్యక్తి సమర్థవంతంగా, విజయవంతంగా ఈ భూమి మీద జీవించగలుగుతాడు మాస్టర్స్. ఆ శక్తిని మనమందరము స్వీకరించాలి. కాంతి శక్తి. దైవ శక్తి. ఏ పేర్లైనా, ఎన్ని పేర్లున్నా అంతా పరమాత్మే మాస్టర్స్. పరమాత్మ శక్తి. ఆ శక్తిని మనం ఎక్కడి నుండి స్వీకరిస్తున్నామంటే, ఆ సృష్టికర్త నుండి వస్తుంది. అనుభూతి చెందండి మాస్టర్స్. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ సృష్టికర్త నుండి వస్తుంది. ఆ కాంతి సృష్టికర్త నుండి వస్తుంది. ఆ సృష్టికర్త ఎలా ఉన్నాడు అంటే, కాంతి చైతన్యంతో ఉన్నాడు. అనుభూతి చెందుతాం. సాక్షాత్ ఆ సృష్టికర్త నుండి మనకు కాంతి చైతన్యంతో వస్తుంది. మణిపూర చక్రంలో గమనిద్దాం మాస్టర్స్. మణిపూర్వకంలో చక్రంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని కాంతి. అణువులు, పరమాణువులో ఉన్న అవయవాలన్నీ కాంతి. గ్రంథి అయిన ఆ గ్రంథులన్నీ కాంతి. ఆ సృష్టికర్త, ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఇలా మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా, పిలుచుకున్నా క్రియేషన్ మాత్రం కాంతి నుండి జరుగుతుంది. ఆ కాంతి నుండి వెలువడే కాంతి ఈ విశ్వం ద్వారా మన లోపలికి ప్రవేశిస్తుంది. గమనించండి మాస్టర్స్. ఎన్నో విశ్వాలు ఉన్నాయి. అందులో మనము ఒక దానిలో ఉన్నాం. ఆ విశ్వం ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి ఆ విశ్వంలో. అందులో ఒక గ్రహం మీద మనం జీవిస్తున్నాము. ఆ గ్రహానికి పరమాత్మ నుండి అంటే కాంతి మూల చైతన్యం నుండి, మహామూల చైతన్యం నుండి కాంతి విశ్వం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. కాంతి చైతన్య శక్తి. ఆ శక్తిని అనుభూతి చెందుదాం.
అనాహత చక్రములో గమనిద్దాం మాస్టర్. అక్కడున్న అణువులు, పరమాణువులతో తయారైన ఆర్గాన్స్ అన్ని కాంతితో నింపండి మాస్టర్. ప్రతి క్షణము కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతిగా అనుభూతి చెందుతున్నాను అనుకోండి మాస్టర్. కాంతిగా ప్రకాశిస్తున్నాను. నా ఆరా అంతా కాంతితో నిండిపోయింది. నా చుట్టూ మాస్టర్స్ అందరూ ఉన్నారు అన్న భావనతో చక్కటి చిరునవ్వుతో నిటారుగా కూర్చున్నాం మాస్టర్. ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. కాంతి చైతన్య శక్తి, ఆ పరమాత్మ యొక్క దివ్య కాంతి చైతన్య శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. మనమున్న విశ్వశక్తికి, విశ్వమంతటికి ఆ శక్తిని, ఆ కాంతిని ఆ పరమాత్మ అందిస్తున్నాడు. మనమున్న విశ్వమంతటికి ఆ శక్తిని, ఆ కాంతిని ఆ పరమాత్మ అందిస్తున్నారు. ఆ కాంతిని మన లోపలికి ఆహ్వానిస్తే, అనుమతిస్తే, అంగీకరిస్తే, మనం స్వీకరిస్తే మనలో ఈ శక్తి రెట్టింపు అవుతుంది మాస్టర్స్. కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతిని అనుభూతి చెందుతున్నాను. విశుద్ధ చక్రములకు గమనించండి మాస్టర్స్. మాస్టర్స్ ప్రతి ఒక్కరూ ఎరుకుతో ఉందాం మాస్టర్స్. ఎరుకతో ప్రతి శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. కాంతి అంటే అనంతమైన జ్ఞానము, అనంతమైన ప్రేమతత్వము, అనంతత్వం నుండి వస్తున్న శక్తిధార. ఆ కాంతిని శ్వాసిస్తున్నాము, మనమందరము శ్వాసిస్తున్నాము. మనం శ్వాసిస్తున్నది కాంతి, మనం వదిలిపెట్టుతున్నది కాంతి. We are light beings. ప్రేమను శ్వాసిస్తున్నాను, శక్తిని శ్వాసిస్తున్నాను, జ్ఞానాన్ని శ్వాసిస్తున్నాను, ఆనందాన్ని శ్వాసిస్తున్నాను. చక్కని భావంతో ఉండండి మాస్టర్స్. భావన చేయండి, సమృద్ధిని శ్వాసిస్తున్నాను, కరుణను శ్వాసిస్తున్నాను, విశ్వాసాన్ని శ్వాసిస్తున్నాను, అనంతమైన శక్తులను శ్వాసిస్తున్నాను, అనంత తత్వాన్ని శ్వాసిస్తున్నాను అన్న ఎరుకతో ఉన్న మాస్టర్స్ చక్కని చిరునవ్వుతో.
కాంతి అంతా మన మనోమయ శరీరంలో స్థితం అవ్వాలని సంకల్పిద్దాం మాస్టర్. ఆజ్ఞా చక్రములు గమనిద్దాం మాస్టర్. కాంతి శ్వాస. ఆ పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మను చేరుకోవడానికి అతి సులభమైన సహజమైన పద్ధతిలో కొనసాగుతున్నాం మనమందరము కాంతి శ్వాస ద్వారా. ఆ దైవాన్ని నేరుగా ధ్యానించి ఆ పరమాత్మతో మనమందరం అనుసంధానం అవుతున్నాం. ఆజ్ఞా చక్రంలో గమనించండి మాస్టర్. ఆ పరమాత్మ దివ్య కాంతి చైతన్య స్వరూపుడు, నామ రూపరహితుడు. నేను కాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని. ఆ పరమాత్మ దివ్య కాంతి చైతన్యంతో నాలో ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. నేను కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనసును మాత్రమే కాదు, బుద్ధుని మాత్రమే కాదు, నేను ఈ భౌతిక శరీరంతో కాంతి శరీరంతో నివసిస్తున్నాను. దివ్య ఆత్మ చైతన్య శక్తి స్వరూపుడిగా నేను ఆ పరమాత్మలో ఉన్నాను. నేను కాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని శ్వాసిస్తున్నాను. భావన చేద్దాం మాస్టర్స్ ఇలాగా. నేను కాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని శ్వాసిస్తున్నాను. నేను కాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని శ్వాసిస్తున్నాను అన్న భావన చేయండి. ఎంత లోపల వెలుగుతో నిండిపోతుందో. ఆనందమే ఆనందం. మన తలలో ఉన్న రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ గ్రంథి అన్ని కాంతితో నిండిపోతున్నాయి. నేను కాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని మాట్లాడుతున్నాను. నా మాటల్లో దివ్య కాంతి ఉన్నది అని భావన చేయండి మాస్టర్స్. ఇప్పుడు మనమందరము కాంతి చైతన్య స్వరూపంగా ఉన్నాము. మనం ప్రతి ఒక్కరి మాటల్లో దివ్య కాంతి ఉన్నది. విశ్వసిద్దాం మాస్టర్స్. నేను కాంతి చైతన్య స్వరూపాన్ని మాటలు వింటున్నాను. మీ మాటలు వింటున్నాను అనుకోండి మాస్టర్స్. చక్కని చిరునవ్వుతో, ఎరుకతో నిటారుగా కూర్చుందాం మాస్టర్స్. మన చుట్టూ
మాస్టర్స్ ఉన్నారు. నేను కాంతి చైతన్య శక్తి స్వరూపంతో లీనమై ఉన్నాను. మనమందరం ఆ చైతన్య శక్తి స్వరూపంతో లీనమై ఉన్నాము. నేను కాంతి చైతన్య శక్తి స్వరూపాన్ని నాలో దర్శిస్తున్నాను. ఆ కాంతి స్వరూపాన్ని మనలో దర్శిద్దాం మాస్టర్స్. ఆజ్ఞాచక్రంలో గమనించండి, ఆ స్వరూపాన్ని దర్శిస్తున్నాం మనమందరము. సహస్రారం నుండి ధారాళంగా ప్రవహిస్తుంది దివ్య కాంతి నేను దర్శిస్తున్నాను. సహస్రారం గుండా ధారాళంగా ప్రవహిస్తుంది ఆ దివ్య కాంతి మనమందరము దర్శిస్తున్నాము. దివ్య కాంతిని నేను దర్శిస్తున్నాను. నేనే కాంతిని, చైతన్య శక్తి స్వరూపాన్ని. ఆ కాంతిని మనమందరము దివ్య కాంతిని దర్శిస్తున్నాము అంటే నేనే కాంతిని, దివ్య కాంతిని, చైతన్య శక్తి స్వరూపాన్ని. చక్కని భావంతో ఉందాం మాస్టర్స్. భావమే ముఖ్యం. మనలో ఏ భావం ఉంటుందో ఆ భావమే ముఖ్యం మాస్టర్స్. అది సృష్టి జరుగుతుంది. కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతిగా ప్రకాశిస్తున్నాను. నా ఆరా అంతా కాంతితో నిండిపోయి ఉంది. కాంతి శ్వాస. నాలో ప్రవహిస్తున్న కాంతిని దర్శిస్తున్నాను. కాంతి నుండి వెలువడే కాంతి ఈ విశ్వం ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది. కాంతిని శ్వాసిస్తున్నాము. మనమందరము కాంతిగా ప్రకాశిస్తున్నాము. కాంతిని ఆస్వాదిస్తున్నాము. కాంతిని అనుభూతి చెందుతున్నాము. కాంతి అంటే భగవంతుని ప్రేమ, శక్తి, ఆనందం అంతా కలిపి ఉన్న ప్రకాశాన్ని శ్వాసిస్తున్నాము మనమందరము. భావన చేద్దాం మాస్టర్స్. ఇలాగా భగవంతుని నుండి వస్తున్న పరిశుద్ధమైన ప్రేమని, కాంతిని, శక్తిని, ఆనందాన్ని అంతా కలిపి ఉన్న ప్రకాశాన్ని శ్వాసిస్తున్నాము మనమందరం. ఆ పరమాత్మ అంటే ఎరుక.
ఎదుగుతూ ఉన్నవారు ఉన్న మాస్టర్స్ మనమందరము కాంతిగా ప్రకాశిస్తున్నాం. కాంతి అంటే పరమాత్మ, పరమాత్మ అంటే కాంతి, ఎరుక అంటే కాంతి. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతిగా ప్రకాశిస్తున్నాను. నా అంత కాంతితో నిండిపోయింది. నా చుట్టూ అంత దేవీ దేవతలు, సప్త ఋషులు, సిద్ధ పురుషులు, కాంతిలోక వాసులు మన చుట్టూతా కూర్చొని ఉన్నారు. మనల్నే చూస్తున్నారు, మన చిరునవ్వునే చూస్తున్నారు, మహా ఆనంద పడుతున్నారు. నాలోకి ప్రవహిస్తున్న దివ్య కాంతిని దర్శిస్తున్నాం మనమందరము. మన నుండి నిరంతరం ధారాళంగా కాంతి ప్రవహిస్తున్నది. భావన చేద్దాం మాస్టర్. నిరంతరం మన నుండి ధారాళంగా కాంతి భూమాతకు చేరుతున్నది. భూమాతకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. నిరంతరం మన నుండి ధారాళంగా కాంతి భూమాతకు చేరుతున్నది. తిరిగి మళ్ళీ భూమాత ఆశీర్వాదాలతో అహం బ్రహ్మాస్మి, ఆ దివ్య కాంతిని ధ్యానిస్తున్నాము. కాంతితో మమేకమై ఉన్నాం మనమందరం. ఆ దివ్య కాంతిని అణువణువున అనుభూతి చెందుతున్నాము. భూమి మీద ఉన్న పంచభూతాలకు కాంతి స్ప్రెడ్ చేయండి. భూమి మీద వాయువు అంతా కాంతితో నిండిపోవాలి. వాయువు అంతా కాంతి, అందులో ఉన్న అణువులు పరమాణువులన్నీ కాంతి. అది ఎవరైతే శ్వాసిస్తున్నారో వాళ్ళందరూ కాంతిగా మారిపోవాలి. వాయువు అంతా కాంతితో నింపండి. భూమి మీద ఉన్న నీరంతా, జలపాతాలన్నీ, సప్త సముద్రాలు, గంగా, యమున, కృష్ణ, గోదావరి, ఇలా ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ నీరంతా కాంతి. ఆ నీరు ఎక్కడికైతే ప్రవహిస్తుందో ఈ కాంతి కూడా అక్కడికే ప్రవహిస్తుంటది అన్న భావన చేద్దాం. పంట పొలాలకి వెళ్తున్నాయి ఆ కాంతి నీరు. ఆ పచ్చటి పొలాలన్నీ కాంతితో పండుతున్నాయి. పండ్ల తోటలన్నీ కాంతి. భూమిని కాంతితో నింపాము, వాయువును కాంతితో నింపాము, నీటిని కాంతితో నింపాము. చెట్లన్నిటికీ భూమి కావాలి, వాయువు కావాలి, నీరు కావాలి. సూర్య చంద్రులను కాంతితో నింపుదాం. ఆ సూర్యుని ద్వారా వచ్చే కాంతి కిరణాలతో పంట పొలాలన్నీ కాంతిగా ఉన్నాయి. పండ్ల తోటలన్నీ కాంతి, ఆకుకూరలు, కూరగాయలన్నీ కాంతితో పండుతున్నాయి.
వాటికి ఎరువు అవసరం లేకుండా కాంతితో పండుతున్నాయి అన్ని కూరగాయలు. వ్యవసాయం మొత్తం కాంతితోనే జరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాంతిని శ్వాసిస్తున్నారు. మనం కాంతిని శ్వాసిస్తున్నాం, వదిలేది కూడా కాంతి. తల్లి గర్భంలో ఉన్న శిశువులందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆ తల్లి ఏదైతే తింటుందో ఆ బిడ్డకు కూడా అదే వెళ్తుంది. ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. వాళ్ళు ఏ జన్మ ప్రణాళికతో భూమి మీదకి వచ్చారో ఆ జన్మ ప్రణాళిక పూర్తయ్యేంత వరకు పూర్ణాత్మలుగా భూమి మీద జీవించాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. స్కూల్కి వెళ్ళే విద్యార్థులందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. పాఠశాలన్నీ గురుకుల పాఠశాలగా మారిపోవాలి. భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా బోధించాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. ఆ గురుకుల పాఠశాలలోనే సకల విద్యలతోటి, సకల శాస్త్రాలతోటి సంపూర్ణ వ్యక్తిత్వంతో ఒక పూర్ణాత్మగా బయటికి రావాలి. అటువంటి గురుకులాలు అన్ని చోట్ల ఉన్నాయని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. స్కూళ్ళన్నీ గురుకుల పాఠశాలలు అయిపోవాలని కాన్సెప్ట్ చేయండి. ఎక్కడ పోటీ తత్వం అనేది ఉండకూడదు, నేర్చుకోవడమే ఉండాలి. 64 కళలు ఉన్నాయి. ఒక్క చదువు ఒకటే కాదు మనిషికి. ఎవరు ఏ జన్మ ప్రణాళికతో వచ్చారో ఆ కళల్లో ఆరితేరుతారు. దేవాలయాలన్నిటికీ కాన్సెప్ట్ చేయండి మాస్టర్. గుడికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ధ్యానిగా శాకాహారిగా మారాలని, ప్రతి ఒక్క గుళ్ళో 24 గంటలు అఖండ ధ్యానం జరగాలని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. భూమి మీద ఎక్కడైతే పిరమిడ్స్ ఉన్నాయో అవన్నీ శక్తి క్షేత్రాలుగా, కాంతి క్షేత్రాలుగా మారిపోవాలని, ఆ ప్రదేశం చుట్టుపక్కల ప్రదేశం అంతా కాంతితో నిండిపోవాలని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. ఎక్కడైతే కొత్తగా పిరమిడ్స్ కడుతున్నారో వాటికి కావాల్సిన సకల వనరులన్నీ సమకూర్చాలని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. బ్రహ్మర్షి పితామహ శక్తి స్థల కడుతున్నారు. దానికి కావాల్సిన సకల వనరులన్నీ అందాలనే, సమృద్ధితో నిండాలనే కాన్సెప్ట్ చేయండి మాస్టర్. ఎక్కడైతే శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయో ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోవాలి. అందులో పాల్గొన్న వాళ్ళంతా ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతిలో ఒక వాసులుగా విరాజిల్లాలని కాన్సెప్ట్ చేయండి మాస్టర్. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కాంతిని శ్వాసిస్తున్నారు, కాంతిగా మారిపోయి ఉన్నారని అనుభూతి చెందుతూ కాన్సెప్ట్ చేయండి మాస్టర్.
ఎక్కడైతే ధ్యాన మహాచక్రాలు, ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయో ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోవాలి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కాంతిమయం అవ్వాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న స్త్రీమూర్తులందరూ ధ్యానులుగా, శాఖాహారులుగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న పురుషులందరూ ధ్యానులుగా, శాఖాహారులుగా మారాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. యువతి యువకులందరూ ధ్యానులుగా, శాఖాహారులుగా మారిపోవాలని కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. శ్రీమాతలకు, త్రిమూర్తులకు కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. అహం బ్రహ్మాస్మి, నేను భగవంతున్నై ఉన్నాను భావన చేద్దాం మాస్టర్స్. భావమే ముఖ్యం. అహం బ్రహ్మాస్మి, నేను భగవంతున్నై ఉన్నాను. శివోహం, ఆనంద స్వరూపన్నై ఉన్నాను. చక్కని చిరునవ్వుతో మనమందరము ఆనంద స్వరూపంగా ఉన్నాము. సత్యోహం, శాశ్వతుడినై ఉన్నాను. ముక్కోటి దేవతలకు కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. నక్షత్ర లోకవాసులకి కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. దేవీ దేవతలకు కాన్సంట్రేట్ చేయండి మాస్టర్స్. మన అందరి పూర్ణాత్మలకు కాన్సంట్రేట్ చేయండి. కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతిగా ప్రకాశిస్తున్నాను. మన చుట్టూంతా కాంతి, మన ఆరా అంతా కాంతితో నిండిపోయి ఉంది. మహామూల చైతన్యంతో అనుసంధానమై ఉన్నాం మనమందరం. భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటికీ కాన్సంట్రేట్ చేద్దాం మాస్టర్. అమ్మవారి శక్తి పీఠాలన్నిటికీ కాన్సంట్రేట్ చేద్దాం. ఆ గుడి దేవాలయాలన్నిటి మీద కాంతి వర్షంలా కురుస్తుంది.
భూమి మీద ఎక్కడైతే హింస జరిగే ప్రదేశాలున్నాయో, ఆ హింస జరిగే ప్రదేశాలన్నీ కాంతితో నిండిపోవాలి. పక్షులన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం. అవన్నీ స్వేచ్ఛగా, ఆనందంగా జీవించాలి. అవన్నీ భయం లేకుండా హాయిగా జీవించాలి. వాటన్నిటికి కాంతి స్ప్రెడ్ చేద్దాం. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతితో ప్రకాశిస్తున్నాము. మనమందరము. మన ఆరా అంతా కాంతితో నిండిపోయి ఉంది. ప్రతి క్షణం ఏ పని చేస్తున్నా కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతితో ప్రకాశిస్తున్నాను. నా ఆరా అంతా కాంతితో నిండిపోయింది. ప్రతి క్షణం ఈ భావనతో ఉందాం మాస్టర్స్. చక్కని చిరునవ్వుతో నిటారుగా ఎదుగుతూ ఉందాం మాస్టర్స్. వృక్ష సామ్రాజ్యానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎండాకాలం అంటే మామిడికాయలు. మామిడికాయలన్నీ కాంతితో నిండిపోవాలి. ఆ వర్ణం కూడా చూసారా? గోల్డెన్ కాంతితో ఉంటాయి అవన్నీ. యెల్లో కలర్, గోల్డెన్ కలర్. మామిడికాయ అంటేనే కాంతి. కాంతి రంగులో ఉంటాయి మామిడికాయలన్నీ. జంతువులన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అడవిలో ఉన్న జంతువులన్నీ కాంతితో నిండిపోవాలి. నెమళ్ళు, జింకలు, ఏనుగులు, ఆవులు, పిల్లులు, కాలభైరవులు, ఏలుకలు, చీమలు, బొద్దింకలు, సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిమి కీటకాలన్నీ కాంతితో నిండిపోవాలి. కాంతిని శ్వాసిస్తున్నాను, కాంతితో ప్రకాశిస్తున్నాను. కాంతితో నారంతా కాంతితో నిండిపోయింది. ప్రతి ఇంటి మీద కాంతి పిరమిడ్ హాస్టల్ గా ఏర్పడాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. నీటిలో ఉండే జంతువులన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. తేనెటీగలకు అన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. రోడ్డుకి ఇరుపక్కల యాక్సిడెంట్లు ఏం జరగకుండా కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్. పిరమిడ్స్ వేయండి రోడ్డుకి అటువైపు ఇటువైపు.
అలాగే రాజకీయ నాయకులన్నిటికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. జైల్లో ఉన్న ఖైదీలందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. లాయర్లకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. డాక్టర్స్ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పాఠశాలకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అవన్నీ గురుకుల పాఠశాలగా మారాలని. నేను ఎవరిని చూసినా వారందరూ ప్రేమ కాంతితో జీవించాలని కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. సంకల్పం చేద్దాం మనం అందరం. నేను ఎవరిని చూసినా వారందరూ ప్రేమ, కరుణ, కాంతితో జీవించాలని కాంతి స్ప్రెడ్ చేస్తూ సంకల్పం చేద్దాం. ఎవరికైతే సంతానం కావాలని పరితపిస్తున్నారో వారందరికీ సంతానం కలగాలని, వారందరికీ యోగీశ్వరులైన పుత్రులు, ఏంజల్స్ అయిన పుత్రికలు జీవించాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వారందరి దివ్యత్వంతో కాంతితో భూమి సత్యలోకంగా స్వర్ణలోకంతో మారాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మనం నిత్యం వాడే ఆహార పదార్థాలన్నిటికీ ఏ వస్తువులైతే మనం స్వీకరిస్తున్నాం ఆ ఆహార పదార్థాలన్నీ కాంతితో నిండిపోవాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం. సాఫ్ట్వేర్ కంపెనీలు అందులో పనిచేసే ఉద్యోగస్తులందరూ కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారందరూ ధ్యానులుగా శాకాహారులుగా మారాలని. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కాంతి స్ప్రెడ్ చేయండి. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కాంతి స్ప్రెడ్ చేయండి. అన్ని గదులను కాంతితో నింపండి. కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతిగా ప్రకాశిస్తున్నాము. మనమందరము మన చుట్టూ అంతా కాంతితో నిండిపోయి ఉంది. మనం ఇంట్లోకి రాగానే ఆ వెలుతురుకి ఆ వస్తువులన్నీ కాంతితో నిండిపోయి ఉన్నాయి. గమనించండి మాస్టర్స్, అవి ప్రకాశిస్తున్నాయి. భూమండలమంతా కాంతి జగత్, శాఖాహార జగత్, ధ్యాన జగత్,
పిరమిడ్ జగత్ మారాలని కాంతిని పంపించండి మాస్టర్స్. చక్కని భావంతో ఉన్నాము మనమందరము. ఏంటి ఆ భావన అంటే కాంతిని శ్వాసిస్తున్నాము, కాంతిగా ప్రకాశిస్తున్నాము. మన చుట్టూ ఆరంతా కాంతితో నిండి ఉన్నదన్న భావంతో ఉన్నాం మనం అందరము. భావమే ముఖ్యం. చక్కని భావంతో ఉన్నాం. ఆ భావనతో ఏది చేసినా అది జరిగి తీరుతుంది. భూమండలమంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, కాంతి జగత్తుగా మారిపోయి ఉన్నది. తథాస్తు తథాస్తు తథాస్తు. భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులు కాంతితో మారి ఉన్నాయి. తథాస్తు తథాస్తు తథాస్తు. మన ఇంట్లో ఉన్న మన పిల్లలకు, పెద్దలకు, భార్యాభర్తలకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. మన ఇల్లు మొత్తం, మన ఇంటి చుట్టూతా కాంతి ఆరాతో నిండిపోయి ఉంది. భావన చేయండి. మన చుట్టూతూ ఉన్న మాస్టర్స్ అందరూ మనం చేసే ఈ కాంతి స్ప్రెడ్డింగ్ చూసి, ఈ యజ్ఞం చూసి మహదానంద పడిపోతున్నారు. వారందరి శక్తి, నవదుగ్గల శక్తి అమృత కలశంతో నింపి, అమృత కలశంతో నింపి మనకు ఇస్తున్నారు మాస్టర్స్. అమృతాన్ని స్వీకరించండి మాస్టర్స్. అమృతం ధారాపాతంగా మన లోపలికి ప్రవేశిస్తుంది. అనుభూతి చెందుదాం, ఫీల్ అవుదాం. అమృతం ధారగా మన లోపలికి ప్రవేశిస్తుంది. ఆ కలశంలో దివ్య జ్ఞానాన్ని, దివ్య సంపదను, ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందిన కాంతితో నింపిన అభిషేకం. దివ్య కాంతి, దివ్య కాంతి, దివ్య జ్ఞానాన్ని, దివ్య సంపదలను, ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందిన కాంతితో, సుఖంగా, ఎరుకతో, జ్ఞానంతో, ఆనందంతో విజయవంతంగా జీవించురుగాక అని మాస్టర్స్ అందరూ దీవిస్తున్నారు. తథాస్తు తథాస్తు తథాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి
శాంతి శాంతి. మెల్లగా ఎరుపులోకి వద్దాం మాస్టర్స్. మీ శ్వాసను గమనించండి. చేతులు రెండు విడదీసి మీ కను రెప్పల మీద బోర్లించుకోండి మాస్టర్స్. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికి, దేవీ దేవతలకు, సప్త ఋషులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపండి మాస్టర్స్. ఈ అవకాశం నాకు ఇచ్చిన శ్రీకాంత్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. ఇట్లు మీ కాంతి విజయ తెనాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఆత్మస్వరూపులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.